రాజారాం సార్ ఊళ్ళోకి ఎన్ఐఏ టీం దిగింది. ఓకే సార్. కేసు ఇప్పుడు వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చాలా అలసిపోయినట్టున్నావు. భయపడుతున్నావా? బాధపడుతున్నావా లేదా కాకపడుతున్నావా? అవసరం లేదు సార్. రిషికేష్ వెళ్ళడం, అక్కడి నుంచే ప్రపంచం మొత్తం తిరగడం. తెచ్చా, టోటల్ డేటా తీసుకొచ్చా. కేసు ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసింది. ముద్ద దిగట్లేదు అనుకుంటా. కద్దరు చొక్కా, కళ్ళజోడు, మొహంలో అమాయకత్వం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు. నిన్ను చూస్తుంటే నాకే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. నాకెందుకు నువ్వు ఇంకా మంచోడు అనిపిస్తోంది. మంచోడు? ఒసామా బిన్ లాడన్ తెలుసా నీకు? ప్రవచనాలు చెప్పే ఒక పెద్ద బాబాలా ఉంటాడు. జాల్ షోబ్రాజ్ మెయిల్ మోడల్లా ఉండేవాడు. అప్పటి అమ్మాయిలకి వాడి ఒక డ్రీమ్ బాయ్. ఒక్క కళ్ళలోనూ ఒక్కొక్క నెగటివ్ పాయింట్ ఉంటుంది. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. బయటికి చూపిస్తే తట్టుకోలేరు. సరే, ఇవన్నీ వదిలే. నువ్వు ఒక అనాథవి. నీకే బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక కమిషనర్వి కావు, ఎస్పీవి కావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐవి. నన్ను తీసుకెళ్తే గట్టిగా నీకు ఒక మెడల్ కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏం పీకుతావని? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదో ఒకటి సాధించిన ప్రతి ఒక్కడికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏదీ లేదు, ధైర్యం తప్ప. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఇదే బార్డర్లోకి వస్తారు. సో చూడాల్సింది పొజిషనో పర్సనాలిటీయో కాదు, కెపాసిటీ. అది నాకు ఎంతుందో చూపిస్తా. నవ్వు నవ్వు. ఇంకొక 5 రోజులు వెయిట్ చేయి. నీ జాగ్రఫీ, హిస్టరీ మొత్తం బయటికి లాగుతా. అప్పుడు ఎంజాయ్ చేద్దాం. కానీ ఆల్ ది బెస్ట్. ఫుడ్ చాలా బాగుంది. ఇంటి ఫుడ్ కదా, ఒంటికి మంచిదని నేనే దగ్గరుండి చేపించాను. హలో, అంత జాగ్రత్తలు తీసుకునేవాడివి నన్ను ఇక్కడి నుంచి సేఫ్గా బే ఆఫ్ బెంగాల్ దాటించు. ఊరికినే కాదు, సెటిల్ చేస్తా. సెటిల్ చేయడం అంటే మెడల్తోనో ప్రమోషన్తోనో కాదు. నీ నెక్స్ట్ జనరేషన్స్ కష్టపడకుండా బతికి అందిస్తా. ఆఫర్ బాగుంది, కానీ నేనే కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే కరప్టెడ్ కాదు కదా. టేక్ కేర్. అన్ని క్లియర్ గా ఎంక్వైరీ చేయండి. ఐ నీడ్ ఆల్ ద డీటెయిల్స్. సరేనా? నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం. ఏంటి ప్రెసిడెంట్ గారు ఊరంతా వెనకేసుకొచ్చారు, పైగా వినయం నటిస్తున్నారు. నన్ను ఎదవా అన్నారు, భరించారు. ఆ హెడ్ మాస్టర్ని పట్టుకుని మహానుభావుడు, మంచోడు అన్నారు. ఇప్పుడే మంచోడు మంచోడు అంటే మంచంగా దూరేసేయడంటండి. విషయం చెప్పాలంటే సామెతలు చెప్తున్నావేంటి? పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తు చేయాలా? పదే పదే గుర్తు చేసుకోండి. ఐటమ్ సంగతి నీ పెద్ద సంగతే. నువ్వు నోరుముత్తవా? నోట్లో శివలింగాలు తీసే పేసు నువ్వు. మీరు పెద్ద గొప్ప వేసి మరి. ఇంతకీ విషయం ఏమిటండి? ఏమీ లేదండి, మా వాళ్ళు అందరూ కూడా ఈ పోలీస్ ఏజింపులతోటి, ఈ పోలీసులతోటి బాధ భరించలేక అదే 4 రోజులు నూకలమ్మ జాతరకి పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నారండి. మీరు ఓకే అన్నారు అనుకోండి, మా వాడు ఎర్ర తీసేస్తారండి. ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను.